భద్రకాళి టెంపుల్కి వచ్చేసాం వరంగల్లో. చాలా పవర్ఫుల్ గాడ్. ఎంత పవర్ఫుల్ గాడ్ అంటే అందరికీ తెలిసిందే. భద్రకాళి వరంగల్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా భద్రకాళి టెంపుల్కి వచ్చి అయితే దర్శనం చేసుకొని అయితే పోరు. అంత పవర్ఫుల్ ఇక్కడ దేవుడు మాత్రం. చూడండి ఇక్కడ ఒకసారి బోర్డు అయితే భద్రకాళి వరంగల్ నగరం అని అయితే అక్కడ ఉంది. ఇక్కడైతే చూడొచ్చు మనకైతే భద్రకాళి టెంపుల్. మనమైతే లోపలికి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడే. ఇదైతే లోపల వ్యూ. ఇలా చుట్టూ గోడ మీద అయితే ఒక మంచి విగ్రహాలను అయితే అంటే మంచి ఫోటోలను ఆర్ట్స్ అయితే మంచిగా వేశారు. అక్కడ దేవుడికి సంబంధించిన విగ్రహాలే అవన్నీ ఫోటోలు చిత్రాలు మాత్రం అద్భుతంగా ఉన్నాయి. అన్ని నాకు తెలిసి భద్రకాళి దేవత అనుకుంటా. ఇక్కడి నుంచి చూడండి మనకైతే వరంగల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే కనిపిస్తుంది అక్కడ దూరంలో. చూడండి ఒకసారి ఎలా ఉంటుందో అక్కడైతే ఫోటో ఉంది. అలా ఒకసారి చూడొచ్చు మనం అక్కడ. మేడం ఇక్కడ అవన్నీ అలా చేసింది కదా కొంచెం మీద మనకైతే చూడండి మనమైతే లోపలికి అయితే ఎంట్రీ ఇస్తున్నాం. మనమైతే ఇలా ఉంది ఇక్కడ. ఇక్కడ చూడండి ఫస్ట్ సాయినాథాయ నమః అయితే ఒక గుడి అయితే ఉంది ఇక్కడ. చూడండి ఎంట్రీ. లోపలికి అయితే వెళ్దాం. సాయిబాబా ఆలయం అంతా లోపల ఉంది. చూడండి స్వీట్లు ఇక్కడ అన్ని మనకైతే స్వీట్లు అన్ని కొను అని అయితే చూపిస్తున్నాయి డబ్బులు. లేదా సాయిబాబా గుడి అంట. లోపలైతే ఇలా ఉంది. చూడండి మనకు గుడిలో అయితే సాయిబాబా ఎలా కనిపిస్తున్నారో అద్భుతంగా ఉంది. సాయిబాబా విగ్రహము ఆ హోమగుండ ఉంది హోమం చేయడానికి. ఇక్కడ వచ్చి గురుస్థానం అంట. గురుస్థానం. సో ఇక్కడ సాయిబాబా ఫోటో ప్లస్ ఇక్కడ గురుస్థానం అంట. అక్కడ వచ్చేసి విగ్రహాలు అయితే ఉన్నాయి. చూడండి ఒకసారి లోపల ఇక్కడ చూడొచ్చు. ఓకే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టు స్థలం ఇది. కొబ్బరికాయలు కొడతారు ఇక్కడ. ఎంత రైతు ఎంత ఇది అంకుల్ ఎంత ఇది? ఈ చిన్న చిన్న వేరే వస్తాయి ఆయన. చూడండి లోపలికి అయితే ఎంట్రీ ఇస్తున్నాం ఇప్పుడే మనం. ఇక్కడ మాత్రం చూడొచ్చు. అక్కడ వ్యూ మాత్రం చూడొచ్చు. మనం ఒక గుట్టలు పెద్ద పెద్ద గుట్టలు అయితే ఉన్నది అక్కడ. శివుడు పార్వతమ్మ ఉన్నారు అక్కడ. చూడండి వైట్ గా కలర్ లో. భద్రకాళి టెంపుల్ లోకి వెళ్ళిపోయే ముందు ఇదొక శిలా తోరణం అన్నమాట. దీనిలోకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఇక్కడ చూడొచ్చు ఒక గజకేసరి అయితే ఇక్కడ ఉన్నాడు. కింద ఏనుగు. అది భద్రకాళి దేవస్థానం. అహం బ్రహ్మస్త్రీ తత్వమసి ఆయం ఆత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ 4 వేదాల సారం అంట ఇది. మనకు కూడా తెలియదు వేదాలు. ఇలా అన్నమాట. లోపల చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం. అయితే లోపల అడుగు పెట్టగానే అసలు మంచిగా అనిపించింది. లోపల అక్కడ వీడియో తీస్తుంటే కొంచెం భయంగా అనిపించింది. లోపలికి రాగానే ఎవరు చూసినా ఏం కాదులే మనం అయితే తీసుకున్న మన పని మనం చేసుకుందాం అయితే అనిపిస్తుంది. సో మన వెనక వచ్చే వాళ్ళు నవ్వుతున్నారు మన చూసి. చూడొచ్చు ఒక్కొక్క విగ్రహం అయితే అక్కడ మనకు కనిపించట్లేదు కానీ ఒక్కొక్క విగ్రహం అయితే ఇక్కడ స్తంభాల మీద అయితే ప్రతిష్ఠించి ఇక్కడ చూడొచ్చు మనం. ఇక్కడ ఇట్లా ఒక్కొక్క విగ్రహం అయితే ఇట్లా ప్రతిష్ఠించాలన్నమాట. అక్కడ వరకు అట అవన్నీ అక్కడ నుంచి మనం ఎంట్రీ ఇస్తున్న కాడి నుంచి అయితే ఇస్తున్నారు. ఇక్కడ చూడండి ఒకసారి. కాబట్టి మనకు కనబడట్లేవు అన్నమాట అంతే. అక్కడ మనం చూస్తున్నట్లయితే మనకైతే శివుడు పార్వతమ్మ అయితే కనిపిస్తున్నారు పైన. తెల్లని రాతితోటి అంటే పాలరాతితో కట్టినట్టుగా మనకు అయితే కనిపిస్తుంది పైన. చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో కొండల మధ్య. ఇప్పుడు వచ్చేసి శ్రీ గోకులం అని ఉంది. ఇక్కడ మనకు ఇక్కడ వచ్చేసి ఆవులను గోవులను పెట్టడానికి ఏంటిదనంటే ప్రతి ఒక్కరు తప్పులు పాపాలు అనేటివి చేస్తారంటారు అన్నమాట. వీటి చుట్టూ తిరగడం వల్ల మన తప్పులు మన పాపాలు అనేటివి పోతాయని అయితే నమ్ముతారు ఇక్కడ ఉన్న వాళ్ళు. సో అందుకే మనం అయితే మన సంస్కృతి తెలుసు కదా, మనం ఆవులను పూజించే సంస్కృతి మనది. సో అందుకే ఫస్ట్ ఎంట్రన్స్ లోనే ఇక్కడ మనకు ఆవులను అయితే పెడతారు అనమాట. సో వీటి చుట్టూ తిరగడం వల్ల మనం చేసిన పాపాలు తప్పులు ఏవైనా ఉంటే మనం ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు అన్నమాట. అందుకే మనకు ఎంట్రన్స్ లోనే ఇక్కడ మనకు ఆవులను అయితే పెడతారు. ఇప్పుడు చుట్టూ ఒక 3 ప్రదక్షిణాలు అయితే చేద్దాం ఆవుల చుట్టూ. కుక్కలు మాత్రం గ్యాప్ ఇవ్వట్లేదు. ఏమన్నా ఉన్నాయారా తిని పెట్టేది? ఇక్కడ ఏం లేవు. చూడండి మనమైతే అయిపోయింది మన ప్రదక్షిణం. మాత్రం అద్భుతంగా ఉంది. శ్రీకృష్ణుడు అక్కడ ఉన్నాడు.
ఆవులకి మన దోమలు కుట్టకుండా మంచిగా ఉండడానికి ఫ్యాన్ కూడా పెట్టి పైన చూడండి. ఇటు సైడ్ ఒకసారి ఇక్కడ చూడండి, గుట్టలు చూడండి, పక్కనే గుట్ట పక్కనే ఉందన్నమాట టెంపుల్. ఎంత బాగుందో మనకు వచ్చేసి ఇది చూడండి టెంపుల్. అదే అండి భద్రకాళి టెంపుల్ వచ్చేసి. రండి ఒకసారి ఇక్కడ చూడొచ్చు భద్రకాళి చెరువు. ఇక్కడ చెరువును కూడా తవ్వించారనమాట. సో ఒక చెరువును అయితే ఖచ్చితంగా ఎక్కడైనా ప్రతి దగ్గర మాత్రం ఒక చెరువు మాత్రం ప్రత్యేకం అండి, ప్రతి గుడి దగ్గర. ఓకే, ఇక్కడైతే ఒక ఫ్యామిలీ అయితే మనల్ని ఫోటోగ్రాఫర్ చేశారండి, చాలా బాగా. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాం, గుడి లోపలికి. ఇలా ఉందండి ముందైతే, చాలా అద్భుతంగా ఉన్నది. ఏమైనా ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం ఇక్కడికి వస్తే మాత్రం మనకు దర్శనం కావడానికి మినిమం ఒక 5-6 అవర్స్ అయితే అవుతుంది ఇక్కడ. భద్రకాళి శరణం మమ, భద్రకాళి శరణం మమ, భద్రకాళి శరణం మమ అని 3 సార్లు అయితే అనుకోవాలి. అనుకుంటే మనకు చాలా మంచిది. లోపలికి అయితే ఎంట్రీ ఇస్తున్నాం ఇప్పుడే. దర్శనంకు దారి. నంది ప్లస్ అక్కడ పికాకు నెమలి కూడా ఉంది అక్కడ. చాలా బాగుందన్నమాట నెమలి. నాకు బాగా ఏంటిదనంటే అమ్మాయిలు సిగ్గండి నాకు నిజంగా. కానీ మనం వీడియో తీస్తుండేందంటే ఒకటే నవ్వుతున్నారు వాళ్ళు, ఎందుకో మరి ఎందుకు నవ్వుతున్నారో నాకైతే తెలియదు. సర్లేండి, దేన్నైనా మనం పాజిటివ్గా తీసుకుంటేనే ముందుకు వెళ్ళిపోతాం. సో దేన్నైనా మనం పాజిటివ్గా తీసుకుందాం. ఇక్కడైతే మనం ఆది శంకరాచార్యులు గారిని చూడొచ్చు. ఈయన భక్తి ధ్యానంపై అయితే 72 కావ్యాలు, బ్రహ్మసూత్రాలు వివరిస్తూ 18 వ్యాసాలు ప్లస్ అద్వైతం మీద అయితే 23 పుస్తకాలు రాశారండి. చాలా గొప్పవారు ఆది శంకరాచార్యులు. మనకి కేరళలో జన్మించారు వీరు. ఇక్కడైతే మనకైతే ఒక వల్లభ గణపతి ఆలయం అయితే ఉందండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఎంట్రన్స్ లో వల్లభ గణపతి ఆలయం అయితే, దేవాలయం అయితే ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మనం. చూడండి ఎంత అద్భుతంగా అయితే నల్లరాయితో అయితే మనకి ఇక్కడ గణపతి కనిపిస్తున్నారు. చూడండి చాలా చాలా బాగుంది. లోపలికి అయితే ఎంట్రన్స్ లేదు, చిన్న చిన్న గేట్లు అయితే పెట్టేశారు. చూడండి మంచిగా పూజలు అయితే అందుకున్నాడు బుజ్జ గణపయ్య. చూడండి చాలా బాగుంది. ఒకసారి అయితే చూడండి చుట్టూ చెరువు అయితే, ఇక్కడ టెంపుల్ కట్టిన పక్కనే చెరువు కట్టడం ఆనవాయితీ అన్నమాట. సో ఇక్కడ చెరువు కట్టేశారు. చూడండి గుట్టల మధ్యలో చెరువు ఉంది. గుట్టలు అన్ని ఇక్కడ గుట్టలు, అవి గుట్టలు మధ్యలో చెరువు. చాలా అద్భుతంగా కనిపిస్తుంది. వరంగల్ వ్యూ అయితే చాలా బాగుందండి. ఇట్లా చూస్తే చాలా మంచిగా కనిపిస్తుంది. ఒకసారి చూడండి మీరు కూడా. ఇక్కడ చెరువును చూస్తున్నట్లయితే ఈ చెరువు 2 నుండి 3 కిలోమీటర్ల పొడవునైతే మొత్తం కలిపి ఉంటుందంట ఈ చెరువు ఒకసారి గండి కూడా పడిందని అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు మనకు. చెరువు చూడండి ఎంత అద్భుతంగా ఉందో, పచ్చని చెట్లతోనైతే. మనం ఇప్పుడైతే గుడి లోపలికి వెళ్తున్నామండి. గుడి లోపల అయితే ఇలా ఉంది. ఒకసారి అయితే అమ్మవారిని చూడండి. ఈ అమ్మవారికి చాలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. ఇక్కడ ఉన్న అమ్మవారికి అయితే, భద్రకాళి అమ్మవారికి లోపల చూడండి ఎంతమంది భక్తులు అయితే చాలా మంది వచ్చారు లోపల. ఇక్కడ మనం లోపలికి వచ్చినట్లయితే ఇక్కడైతే హనుమాన్ దేవస్థానం అవుతుంది. ఇక్కడ అమ్మవారి విగ్రహం, ఇక్కడ అమ్మవారి రథము. ఇంకా ముందుకెళ్తుంటే చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి. సైడ్కి అయితే ఇక్కడ మనకు వచ్చేసి లోపల గుడి వెనుక భాగంలో ఇది మనమైతే ప్రదక్షిణాలు చేస్తున్నాం. ఇక్కడ చూడండి చాలా బాగుంది. ఇక్కడ ఈ సైడ్ కాడ ఇక్కడ పైన ఇట్లా మంచిగా ఉంది అన్నమాట. ఇక్కడ పైన కూడా చూడొచ్చు మనం ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ ఈ సైడ్కి వచ్చేసి అయితే అండి అమ్మవారికి పెట్టిన చీరలు అంట. ఇవన్నీ అమ్మవారికి ప్రతిరోజు చీరలు పెడతారంట. ఈ చీరలు మనం తీసుకొని ఇక్కడ కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే మాత్రం మనకు మంచి జరుగుతుందని ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే నమ్ముతున్నారు. చూడొచ్చు మనం అయితే గుడి ముందరికైతే వెళ్తున్నాం. ఇప్పుడు కొంచెం మన ప్రదక్షిణలు అయితే పూర్తి అయ్యాయండి. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. చూడండి నేనైతే వెళ్తుంటేనే మనకైతే ఇక్కడైతే చూడొచ్చు. మనం లోపలికి వెళ్తుంటే 2 విగ్రహాలు అయితే మనకు కనిపిస్తాయి. ఇక్కడైతే గజకేసరిని పూజిస్తున్నారు. నేనైతే లోపలికి వెళ్తున్నా. చూడండి లోపల మాత్రం అమ్మవారు మనకు ఎంత అద్భుతంగా కనిపిస్తున్నారు. అమ్మవారి గురించి అసలు ఎంత చెప్పినా తక్కువనే అండి. మన అమ్మవారి గురించి ఈ అమ్మవారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎడమ కంటిలో అంట అప్పుడు కోహినూరు వజ్రం అయితే పెట్టారంట. తర్వాత అది అయితే ఆక్రమణలకు గురయ్యి ఇప్పుడైతే వేరే దేశంలో ఉంది. ఇక్కడ మనకి ఈ గుడిని అయితే బాదామి చాళుక్యుల్లో గొప్పవాడైన 2వ పులకేశి నిర్మించాడు. దాడిలోకి గురై ఇదైతే ధ్వంసమైంది. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే దీన్ని మళ్ళీ పునర్నిర్మించారు. అంటే మళ్ళీ దీన్ని ఓపెన్ చేయడం అయితే జరిగింది. మనకు వచ్చేసి మదన్ లాల్ సానిజా అనేటోళ్ళు మన ముంబైలో ఉండేటోళ్ళు అంట. వాళ్ళ కళలో మన భద్రకాళి అయితే వెళ్ళి నీకు పిల్లలు లేరు కదా, నీకు మంచి జరుగుతుంది, నేను వరంగల్ ఉన్నా, నన్ను వచ్చి శుద్ధి చేసుకో అని చెప్పిందంట. సో ఆయన అయితే ఇక్కడికి వచ్చిండు. అలానే మనకు వచ్చేసి గణేష్ శాస్త్రి అన్ని ఊళ్ళలో ఉన్న గుడులు అన్ని తిరుగుతూ వస్తూ ఇక్కడ వచ్చి ఆగిపోయారు అనమాట. ఇక్కడ వచ్చి ఆ దేవుడిని చూసి ఆగిపోయి ఇక్కడ నేను ఉండాల్సిన ప్రదేశం అని ఫిక్స్ అయ్యి ఇక్కడనే ఉన్నారు వాళ్ళైతే. ఇప్పటికీ ప్రధాన అర్చకులు వాళ్ళ కుటుంబం నుంచేలే ఉంటారు. సో వాళ్ళే అనమాట తరతరాలుగా
అంటే ఇప్పుడు వాళ్ళ వంశం వాళ్ళే మళ్ళీ మళ్ళీ చెప్తుంటారు అనమాట. సో సో అక్క అయితే మనకి నవ్వుతుంది, సరే నవ్వని ఒక పర్లేదు. సో అదే మనం అయితే పైన ఈ గోపురాన్ని చూడొచ్చు, తెల్లటి రాయితోనైతే పైన గోపురాన్ని ఏర్పాటు చేశారు, ఎంత అద్భుతంగా ఉందో చూడొచ్చు. మనం భద్రకాళి టెంపుల్ కి వచ్చి అయితే బండ గుర్తు ఏంటిదంటే బొట్టు అండి, ఈ బొట్టు దీన్ని ఏమంటారంటే శాక్తాయిని తిలకం అనేది అంటారట. శక్తిని అంతా కూడగట్టుకొని ఒక తిలకంలో పెట్టి ఇది మన శాక్తాయిని తిలకం అని అంటారు. కొంతమందికి అయితే బొట్టు పెట్టుకున్నాం అని అంటారు, అంతవరకే తెలుసు, ఏమేం తెలియదు. కానీ నేనైతే కంప్లీట్ చేశాను, మొత్తం అయితే కంప్లీట్ అయింది. సో మన సబ్స్క్రైబర్స్ మాత్రం ఇంకా సపోర్ట్ చేయాలి, మీ సపోర్ట్ నాకు కావాలి. సో వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది, మనకి టెంపుల్కి తీస్తుంటే మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. మనకు వర్షం ఎక్కడికి పోయినా వెళ్కొని చెప్తూనే ఉంటాం అండి. సో మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు, చాలా చాలా థ్యాంక్ యూ.